హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు బాధతో మన కొడుకుల చితికి వెలిగించే ముందుగా ఆ అశ్వత్థామను మనం చంపేయాలి అని అంటాడు. వెంటనే పాండవులు 5 తమ తమ ఆయుధాలతో అశ్వత్థామ దగ్గరకు బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలైది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత అశ్వత్థామ దుర్యోధనుడికి అంత్యక్రియలు సిద్ధం చేస్తూ, మిత్రమా దుర్యోధన, జీవితంలో నీ చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరింది. ఆ పాండవులు మరణించిన తరువాతే నీవు నీ ప్రాణాలను విడిచావు. శాస్త్రానుసారం ఎవరికైనా మృత్యువు అంతిమ సమయంలో హృదయం ఆనందంగా ఉంటే వారికి స్వర్గం లభిస్తుంది మిత్రమా. నాకు నమ్మకం ఉంది, నీకు చిరకాలం వరకు స్వర్గంలో సుఖం లభిస్తుంది మిత్రమా. ఈ అగ్నిలో నీ క్రోధంలోని తాపం, నా మైత్రిలోని ప్రకాశం నిండి ఉన్నాయి మిత్రమా. ఈ అగ్నితో నీకు అగ్ని సంస్కారం చేస్తున్నాను మిత్రమా అని ఏడుస్తూ దుర్యోధనుడి చితిని వెలిగించబోతూ ఉండగా పాండవులు వచ్చి ఆ చితిని కింద పడవేస్తారు. పాండవులు ఎలా బతికి వచ్చారని అశ్వత్థామ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు, దుర్యోధనుడు మాకు శత్రువు కావచ్చు, కానీ మాకు సోదరుడు. వాని చితిని నీ వంటి పాపాత్ముల చేతులతో మలినం కానివ్వము అశ్వత్థామ అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, అసంభవం, మీ 5 నా చేతులతో నేనే చంపేశాను అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నీవు మూర్ఖుడవి అశ్వత్థామ, పరమ మూర్ఖుడవి. నీవు చంపిన వారు మా కొడుకులు. ఒకవేళ నీవు మమ్మల్ని చంపి ఉంటే మేము మిమ్మల్ని క్షమించేవాళ్ళము, పితృలోకాలకు వెళ్ళి నిన్ను ఉద్ధరించడానికి ప్రార్థించేవాళ్ళము. నీవు చేసిన ఈ మహాపాపానికి నీకు ఎప్పటికీ ముక్తి లభించదు అశ్వత్థామ అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, నేను మీ కొడుకులందరినీ చంపేశానా అని పెద్ద పెద్దగా నవ్వుతూ, నేను మీ కొడుకులందరినీ చంపేశాను యుధిష్ఠిరా, మీ వంశం నిర్వీర్యమైపోయింది. అయితే నేను మిమ్మల్ని వధించడం కన్నా ఉత్తమ కార్యమే చేశాను అని నవ్వుతూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, చూసావా మిత్రమా దుర్యోధన, నేను నీ శత్రువులందరికీ బ్రతికుండగానే నరక యాతన చూపించాను. నేను వీరి వంశాన్ని అంతటినీ నిర్మూలించాను మిత్రమా. నేను మరణించానన్న వార్త విన్నంత మాత్రాన మా నాన్నగారి దుఃఖాన్ని చూశాను నేను. కానీ వీరికి 1 కాదు, 2 కాదు, వీరి కొడుకులందరినీ హతమార్చేశాను నేను. వీరందరినీ నిర్వంశీయులను చేశాను. ఇక ఆఖరికి విజయం నా మిత్రుడు దుర్యోధనుడికే దక్కింది అని నవ్వుతూ ఉంటాడు. అశ్వత్థామ మాటలకు భీముడు కోపంతో, అధర్మానికి ఎప్పుడూ విజయం లభించదు మూర్ఖుడా, ఇక ధర్మం ఉత్తర గర్భంలో పెరుగుతుంది అని అశ్వత్థామను కింద పడవేసి, ఇక ఇప్పుడు నీ దేహాన్ని నేను ఖండాలుగా చేసి చంపేస్తాను అశ్వత్థామ, నీలోని అణువుని బాధిస్తాను అని అంటాడు. వెంటనే నకులుడు తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకొని అశ్వత్థామ కడుపులో గుచ్చుతాడు. అశ్వత్థామ ఆ కత్తిని తీసివేసి, మూర్ఖ పాండుపుత్రులారా, మీరు నన్ను ఏమీ చేయలేరు అని తన ఖడ్గాన్ని బయటకు తీసి తన గాయాన్ని మాన్పివేస్తాడు. ఆ తరువాత అశ్వత్థామ పక్కనే ఉన్న తన బాణాన్ని తీసుకొని, దుర్మార్గులారా, మీలో ఎవరినీ నేను చంపను, కానీ మీ అందరికీ మృత్యు అనుభవాన్ని కలిగిస్తాను. ఏమన్నావు భీమా, నీ వంశాంకురం ఉత్తర గర్భంలో పెరుగుతుందనా? ఆ వంశాంకురాన్ని నేను నాశనం చేసేస్తాను అని తన బాణాన్ని వెయ్యబోతూ ఉండగా యుధిష్ఠిరుడు, ఆగు అశ్వత్థామ అని అనబోతూ ఉండగానే అశ్వత్థామ, ఇప్పుడే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు.
అశ్వత్థామ, ఓ బ్రహ్మాశ్రమా, ఈ పాండవుల వంశాంకురాన్ని నాశనం చెయ్యి, ఆ వంశాంకురాన్ని నాశనం చేసి సంతృప్తి చెందు అని బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. అది చూసి అర్జునుడు కోపంతో, దుష్టుడా అశ్వత్థామ, నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావా అని అడుగుతాడు. వెంటనే అశ్వత్థామ, అవును అర్జున, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. బ్రహ్మాస్త్రం ఎప్పటికీ విఫలం కాదు. మీ భవిష్యత్తు అంతమవడాన్ని మీ పాండవుల 5 మీ కళ్ళారా చూడండి. ఏ భవిష్యత్తు నిర్మించుకోవడానికైతే మీరు ఈ యుద్ధం చేశారో ఆ భవిష్యత్తు సర్వనాశనమైపోతుంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నాశనం చేసేస్తావా అశ్వత్థామ, నేను ఈ భూమినంతటినీ నాశనం చేసేస్తాను, నీ బ్రహ్మాస్త్రాన్ని నీవు ఉపసంహరించుకో అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, లేదు అర్జున, ఇప్పుడు నాకు మృత్యుభయం లేదు. ఈ లోకంలో మా నాన్నగారు లేరు, నా మిత్రుడు దుర్యోధనుడు లేడు. సంధించు నీ బ్రహ్మాస్త్రాన్ని, నాశనం చెయ్యి భూమినంతటిని. ఇప్పుడు నా బ్రహ్మాస్త్రం నేరుగా ఉత్తర గర్భంలోకే వెళ్తుంది. మీలో ఎవరికైనా సామర్థ్యం ఉంటే దానిని అడ్డుకోండి అని అంటాడు. అప్పుడు భీముడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని అంటాడు. వెంటనే అర్జునుడు, భయానక విస్ఫోటనం జరుగుతుంది భీమన్నయ్య అని అంటాడు. వెంటనే సహదేవుడు, ఇలాంటి పాపాత్ములు విజయం సాధిస్తే రానున్న కాలంలో లోకం పాపులతో నిండిపోతుంది. సంధించు నీ బ్రహ్మాస్త్రాన్ని అన్నయ్య అని అంటాడు. నకులుడు కూడా, సంధించండి అర్జునన్నయ్య, మీ బ్రహ్మాస్త్రాన్ని సంధించండి అని అంటాడు. అశ్వత్థామ కూడా, సంధించు అర్జున, నీ బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని అంటాడు. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ, నేను వేసే బ్రహ్మాస్త్రం నీ బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేసేస్తుంది. నీ బ్రహ్మాస్త్రం భూమిని చేరుకునే లోపుగా నా బ్రహ్మాస్త్రం నీ బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేసేస్తుంది అని బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. అప్పుడే వాసుదేవుడు అక్కడికి వచ్చి, ఏమిటి పార్థ, ఇంత అనుచిత కార్యాన్ని చేశావు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావా? అంతరిక్షంలో 2 దివ్యాస్త్రాలు కలిస్తే దాని వలన వచ్చే విస్ఫోటనం వల్ల ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది. వాటి విస్ఫోటనం వల్ల వచ్చే శక్తిని నిరోధించే శక్తి ఎవరి దగ్గర లేదు పార్థ. ఈ భూమిపై నేటి సమాజంలో నవనిర్మాణం కోసం మనం ఈ ధర్మయుద్ధం చేశాం పార్థ, అదంతా నాశనమైపోతుంది అని అంటాడు. వాసుదేవుని మాటలను అర్థం చేసుకున్న అర్జునుడు, నన్ను క్షమించండి మాధవ, నేను నా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. వెంటనే వాసుదేవుడు, నీవు కూడా నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకో మహారథి అశ్వత్థామ అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, అసంభవం వాసుదేవ, నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిందే ఈ పాండవుల వంశాన్ని నిర్వంశం చేయడానికి అని అంటాడు. వెంటనే అర్జునుడు, మాధవ, అశ్వత్థామకు తెలియదు బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, నా బ్రహ్మాస్త్రం నేరుగా ఉత్తర గర్భంలోకే వెళ్తుంది. మీలో ఎవరికీ కూడా నా బ్రహ్మాస్త్రాన్ని నిరోధించే సామర్థ్యం లేదు అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు భీముడు ఆకాశం వైపు బాధతో చూస్తూ, అంతరిక్షంలో బ్రహ్మాస్త్రం రూపుదిద్దుకుంటోంది వాసుదేవ. ఉత్తర గర్భం నాశనమైపోతే మేమందరమూ నాశనమైపోయినట్లే. మేము ఈ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఓడిపోయినట్లే వాసుదేవ అని ఏడుస్తూ ఉంటాడు. అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం అంతరిక్షంలో రూపుదిద్దుకొని సుభద్ర, ద్రౌపది, ఉత్తర చూస్తుండగానే పాండవుల శిబిరంలో ఉన్న ఉత్తర గర్భంలోకి నేరుగా వెళ్తుంది.
అది లోపలికి వెళ్ళిన వెంటనే ఉత్తర పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటుంది. ఉత్తర బాధను తట్టుకోలేక సుభద్ర, ద్రౌపది ఉత్తరను ఓదారుస్తూ, ద్రౌపది. అదే సమయంలో వాసుదేవుడు కోపంతో, దుష్టుడా అశ్వత్థామ, నీవు నీ శక్తులను ఎప్పుడూ దుర్వినియోగం చేస్తూనే వచ్చావు. నీవు చేసినన్ని దుష్కార్యాలు, దుష్కర్మలు ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ చేసి ఉండలేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, గాంధారరాజు శకుని, కంసుడు, రావణాసుడు, హిరణ్యకశిపులను మించిన దండన ఇప్పుడు నీకు లభించనుంది అని తన సుదర్శన చక్రాన్ని అశ్వత్థామ వైపు విసిరివేస్తాడు. సుదర్శన చక్రం అశ్వత్థామ యొక్క 3వ కన్నును తీల్చివేసి మళ్ళీ వాసుదేవుని దగ్గరికి వస్తుంది. అప్పుడు వాసుదేవుడు, నీ మృత్యువంటే నీకు భయం లేదు కదా అశ్వత్థామ, నీ మృత్యువును నీ నుంచి నేను లాగేసుకుంటున్నాను. నువ్వు అమరుడు కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని ప్రతి అణువు రగిలిపోతూ ఉంటుంది. ప్రతి అణువు నుండి చీము, నెత్తురు స్రవిస్తూ ఉంటాయి. నీ దగ్గరకు వచ్చే సాహసం ఎవరూ చేయరు అశ్వత్థామ. ఏకాకివై భూమిపైన ఉండే కొండల్లో కోనల్లో తిరుగుతూ ఉంటావు. ప్రతి క్షణము మృత్యువు కోసం పరితపిస్తూ ఉంటావు. అయినప్పటికీ నీకు మృత్యువు దరిచేరదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. ఈ సమాజమంతా నిన్ను వెలివేసినప్పటికీ అయినప్పటికీ నువ్వు జీవించే ఉంటావు అశ్వత్థామ అని శపిస్తాడు. అదే సమయంలో ఉత్తర నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పాండవులు వాసుదేవునితో కలిసి అక్కడికి వస్తారు. అప్పుడు ద్రౌపది, ఉత్తర, నీ గర్భంలో పాండవుల వంశాంకురం పెరుగుతుంది. నీ గర్భాన్ని మేము విచ్ఛిన్నం కానిము ఉత్తర అని ఏడుస్తూ ఓదారుస్తూ ఉంటుంది. వెంటనే యుధిష్ఠిరుడు, ఉత్తర గర్భంపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు పాంచాలి, మన భవిష్యత్తు నాశనమైపోయింది అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే ద్రౌపది ఏడుస్తూ, లేదు, ఇలా జరగడానికి వీల్లేదు అని అంటుంది. సుభద్ర కూడా, నా అభిమన్యుడి వారసుడు ఇలా మరణించడానికి వీల్లేదు, లేదక్క, ఇలా జరగకూడదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ద్రౌపది, ఏమిటి అన్యాయం గోవిందా, నీవు విధ్వంసం జరుగుతుందని చెప్పావు, కానీ ఇంతటి విధ్వంసమా, మా వంశాంకురం కూడా ఇప్పుడు నశించవలసిందేనా అని అడుగుతుంది. వెంటనే సుభద్ర ఏడుస్తూ కోపంతో, అన్నయ్య కృష్ణ, నేను యోగమాయను. ఆనాడు మీ ప్రాణాలను నేను రక్షించాను. అన్నయ్య బలరాముణ్ణి రక్షించేందుకు అతన్ని దేవకీమాత గర్భంలో నుంచి రోహిణీమాత గర్భంలో ప్రవేశపెట్టాను. మీరు నాకు ఈ ఉపకారం చెయ్యండి అన్నయ్య, దయచేసి మా వంశాంకురాన్ని బ్రతికించండి అన్నయ్య అని బ్రతిమిలాడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాసుదేవుడు, శాంతించు సుభద్ర, పాండవుల భవిష్యత్తే ఈ లోకానికి భవిష్యత్తు కనుక దానిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం కానివ్వను. నేను సఖితో చెప్పాను, సంపూర్ణ నవనిర్మాణం కోసం పూర్ణ విధ్వంసం అవసరమని. కానీ వర్తమానం నశించేంత వరకు భవిష్యత్తు ఎప్పుడూ నశించదు సుభద్ర, అది సాధ్యం కాదు అని ఉత్తర దగ్గర కూర్చొని ఉత్తర కడుపు మీద చెయ్యి పెట్టి, వసుదేవ తనయునైన నేను నా జీవన పర్యంతం ఆర్జించిన పుణ్యఫలంతో ఉత్తర గర్భాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాను అని అంటాడు. ఒకమారు మరణించి పునర్జీవనం పొందిన వారిని ద్విజులు అంటారు. శుద్ధి కావడానికి ఇదే ప్రక్రియ. ఈరోజు అభిమన్యుడి కుమారుడు తన తల్లి గర్భంలోనే మరణించి పునర్జీవనం పొంది ద్విజుడుగా మారాడు, అంటే శుద్ధుడయ్యాడు. సర్వేశ్వరుడు వీడు జన్మించకముందే వీడిని పరీక్షించాడు. ఈ కారణంగానే ఈ బాలుడు పరీక్షిత్తు అని పేరు మీద ప్రసిద్ధి చెందుతాడు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, పాండుపుత్రులారా, ఈరోజు యుద్ధంలో చివరి ఘట్టం పూర్తయింది. ఇది మీ సంతానానికి అంత్యక్రియలు చేయవలసిన సమయం అని అంటాడు.
ఆ తరువాత ద్రౌపది బాధపడుతూ వాసుదేవునితో, నీవు నాకు ముందే చెప్పావు గోవిందా, ఈ యుద్ధం అనేక బలిదానాలు కోరుతుందని, నా పుత్రులను నేను బలి ఇవ్వవలసి వస్తుందని అని అంటుంది. వెంటనే వాసుదేవుడు, మీరిప్పుడు ఈ యుద్ధం చేసినందుకు బాధపడుతున్నావా సఖీ అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది, ఏం చెప్పగలను గోవిందా, దేహంలోని బాధ భావనలో అధికంగా ఉంటుంది, అనుభవంలో అంతగా ఉండదు. కానీ మనస్సులోని బాధ భావనలో తక్కువగా ఉంటుంది. నిజానికి అది అనుభవంలోకి వచ్చినప్పుడు దాని సహించగల శక్తి మనసుకి లేదనిపిస్తోంది. లోకంలో ఎక్కడా ఎటువంటి ఆసరా కనిపించదు. జీవితం చేజారిపోయినట్లు అనిపిస్తుంది. నా కొడుకులు చనిపోతారని నువ్వు చెప్పినప్పుడు మాధవ, అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ నా కొడుకులు ఒక్కొక్కరుగా చనిపోతున్నప్పుడు నా శరీరంలోని ఒక్కొక్క అవయం ఖండిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతిసారి నా నమ్మకం వమ్మైనప్పుడు 100 నాగులు ఒకేసారి కాటువేసినట్లుగా అనిపిస్తుంది గోవిందా. సడలిన నా విశ్వాసమంతా ఒక ఆర్తనాదంలా వినిపిస్తుంది. అయినా గోవిందా, మేము ఈ యుద్ధాన్ని ఎందుకు చేశాం? ఏం ప్రయోజనం లభించింది మాకు? నీవు నీ మహిమతో మనుషుల ప్రవర్తనను ఎందుకు మార్చలేకపోయావు? నీవు అందరికీ ధర్మ మార్గాన్ని చూపవచ్చు కదా అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, మహిమలతో మనిషి ఆత్మలో మార్పు తీసుకురాలేను సఖీ. ఆత్మ అనేది పరమాత్మలోని అంశ. దాని స్వేచ్ఛకు ఎటువంటి అవధులు ఉండవు. ధర్మ మార్గాన నడవాలా, అధర్మ మార్గాన నడవాలా అనేది ఆత్మనే నిర్ణయించుకుంటుంది. ఇక ఆత్మ నిర్ణయం మార్చడం ఏ మహిమకు సాధ్యం కాదు సఖీ. మనిషి స్వతంత్రుడు, కానీ వాడు బుద్ధిపూర్వకంగా ఆలోచించడు. అటు ధర్మం గురించి ఆలోచించడు, ఇటు అధర్మం గురించి ఆలోచించడు. నిజానికి వాడు తనకన్నా శక్తిమంతమైన వాడిని, అధికారంలో ఉన్నవాడిని అనుకరిస్తూ ఉంటాడు. తండ్రిని కొడుకు అనుకరిస్తాడు, ఇక శిష్యులు గురువును అనుకరిస్తారు, అధికారంలో ఉన్న రాజును తమ ప్రజలు అనుకరిస్తారు. ఈ కారణంగానే ఎప్పుడు రాజులో అధర్మం పెరుగుతుందో తమ ప్రజల్లోనూ అధర్మం పెరుగుతుంది, శరవేగంగా పెరుగుతుంది. ఇది అటువంటి పరిస్థితే సఖీ. సుఖము, సంపద, సౌకర్యాల లాలస రాజులో పెరిగింది. తపస్సు, త్యాగాల స్థానంలో భోగాలతో కూడిన వాంఛా ప్రాముఖ్యం అధికమైంది. కానీ ఇప్పుడు ప్రజలు తమ రాజు అధర్మ పాలన చూసి వారు అధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించు సఖీ. మగధ, చేత్, కురుష్, గాంధారం, పాంచాలం ఇలా పెద్ద పెద్ద రాజ్యాల్లో ఎందరో రాజులు ఉన్నారు. వారిలో ఎంతమంది ధర్మాన్ని పాటించారు? ఎవరు తమ ప్రజల పట్ల ధర్మంగా ప్రవర్తించారు? ఒక్కరు కూడా ప్రవర్తించలేదు అని అంటాడు. వెంటనే ద్రౌపది, కానీ ఇంతటి విధ్వంసం ఎందుకు గోవిందా? వేరొక మార్గం ఏమీ లేదా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, లేదు సఖీ, ఇదే దుఃఖించవలసిన విషయం. వనంలో చేదు ఫలాలనిచ్చే వృక్షాలను కూకటి వేళ్లతో నిర్మూలించి తీయటి ఫలాలనిచ్చే వృక్షాలను నాటాలి సఖీ. చేదు ఫలాలనిచ్చే వృక్షాలకు నీటిని పోసి ఎరువులను వేసి వాటిని చివ్వగా వాటికి మాధుర్యం రాదు సఖీ. ఆర్యావర్తనానికి గతంలో ఉన్న సంబంధాలన్నిటినీ పూర్తిగా ఖండించి వేసి భవ్య భవిష్యత్తును నిర్మించుకోవడం తప్పనిసరి అయింది సఖీ. భవిష్యత్తును శుద్ధి చేసేందుకు అశుద్ధమైన ఈ వర్తమానాన్ని నిర్మూలించడం తప్పనిసరి అయింది. ఈ రోజు జరిగిన రక్తతర్పణంతో ఈ లోకం శుద్ధి అయింది. ఆర్యావర్తనంలోని ప్రజలందరూ ధర్మం తప్పిన రాజులను అనుకరిస్తూ ఉండేవారు. ఈ రోజుతో ధర్మం తప్పిన ఆ రాజులందరూ నాశనమైపోయారు అని అంటాడు. వెంటనే ద్రౌపది, కానీ మా విధ్వంసం ఎందుకు జరగలేదు గోవిందా? మేము కూడా గతం ఆసరాతోనే జీవిస్తున్నాం కదా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, నువ్వు అగ్ని నుంచి జన్మించావు సఖీ. ఇక నీ భర్తలు మంత్రప్రసాదంగా జన్మించారు. మీలో ఎవరూ పురాతన రక్తపు ఛాయలతో జన్మించిన వారు కాదు. సర్వేశ్వరుడు మీ అందరికీ దివ్యమైన జన్మలు ఎందుకు ఇచ్చాడంటే మీరు లోకంలో నవ్య భవిష్యత్తును నిర్మించాలని. ఇక వారి వంశోద్ధారకుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు. విధి వాడిని తల్లి గర్భంలోనే హతమార్చి మళ్ళా జీవితాన్ని దానంగా ఇచ్చింది. అంటే వాణిశుద్ధి కూడా పూర్తయిపోయింది. సఖీ, ఈ బలిదానం నువ్వు నీ కుటుంబంలోని వారు చేసింది కాదు. ఇది సమస్త ఆర్యావర్తనం చేసిన బలిదానం. కనుక నీవు నీ దుఃఖాన్ని మరచిపో. ఆర్యావర్తనంలోని సమస్త ప్రజల గురించి ఆలోచించు. సమస్త ప్రజల ఉద్ధరణ గురించి ఆలోచించు. ఇప్పుడు ఇదే నీ కర్తవ్యం. భవిష్యత్ బాణుడి ఉదయకిరణాల ప్రకాశాన్ని చూడు సఖీ.
అవి మీకోసమే ఎదురు చూస్తున్నాయి అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.